దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హోప్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మనము పరిశుద్ధ గ్రంథము నుండి స్త్రీల భాగాన్ని మనము ధ్యానం చేసుకునిచూ ఉన్నాము. ఈరోజు ప్రాణాలకు తెగించి కాపాడిన ఎస్తేరు ఎలా కాపాడింది, ఎవరిని కాపాడింది, ఆమె విశ్వాస జీవితంలో ఏమేమి చేసిందో కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున ఈ దినమందును ప్రభువా మీ పరిశుద్ధ గ్రంథము ద్వారా ఎస్తేరుని బట్టి మేము ధ్యానం చేసుకుని పోతున్నాం. అలా జీవించింది, కన్యకగాను రాణిగాను ప్రాణాలకు తెగించి ఎవరిని ఏ రీతిగా ఎలా కాపాడిందో ప్రభువా, ఆ విషయాలన్నీ నాయన మీ పరిశుద్ధ గ్రంథము ద్వారా మేము ధ్యానం చేసుకుని పోతుండగా మీ బిడ్డలందరితో ప్రభువా మీరు మాట్లాడి మీకు సాక్షిగా జీవించే ధన్యతను వారు కలుగు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఎస్తేరు అనగా నక్షత్రము. ఎస్తేరుని మాటకు నక్షత్రము. ఈమె తండ్రి పేరు అబీహయీలు, తల్లి పేరు వ్రాయబడలేదు. ఈమెకు హదస్సా అను మరొక పేరు కూడా కలదు. హదస్సా అనగా పరిమళము గల చెట్టు. హదస్సా అనగా పరిమళము గల చెట్టు అని అర్థం. తన చిన్న వయసులోనే తల్లిదండ్రులు మరణించినందువలన తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు దూరమైంది. తల్లిదండ్రులు మరణించుట చేత తన పిన్న తండ్రి అయిన మొర్దుకై ఈమెను కుమార్తెగా స్వీకరించాడు. ఈమెను కుమార్తెగా స్వీకరించి ఆమెను పెంచి పెద్ద చేసి ఉన్నాడు. పెంచి పెద్ద చేసిన మొర్దుకైకి ఎలా మేలు చేసి మరణము నుంచి కాపాడగలిగిందో ఈరోజు ఎస్తేరు గ్రంథము ద్వారా ఎస్తేరు యొక్క విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఆమె గురించి కొంత వివరణ అనేది మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈమె తల్లిదండ్రుల చిన్నతనములోనే చనిపోయి ఈ తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనురాగానికి నోచుకొని స్థితిలో కూడా మొర్దుకై ద్వారా పెంచబడిందని మనము నేర్చుకొనుచూ ఉన్నాం. ఇది ఇక్కడ ఆడంబరాలను కోరుకోనటువంటి ఈమె ఎస్తేరు. 2వ అధ్యాయం 15వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయాలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షణుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు ఇష్టము, దయ పుట్టెను. కాబట్టి ఇక్కడ ఆడంబరమైన అలంకారణకు కోరుకోనటువంటి స్త్రీ ఎస్తేరు. ఎస్తేరు బాహ్యమైన చేసినట్లయితే అందమైన రూపము, సుందరమైన ముఖము గలదై రాజైన అహష్వేరోషు రాణిగా ఉండటానికి ఒక కన్యకను ఎన్నుకొని నిమిత్తము కొందరు స్త్రీలను ఏర్పరిచి వారిని సిద్ధపరిచి వారిలో ఎస్తేరు ఉండింది. రాజునొద్దకు పోవు కాలమున అలంకరించుకున్నట్టు కావలసిన అలంకారములన్నీ ఉన్న ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆడంబరమైన అలంకారను కోరుకోలేదు. నేటి క్రైస్తవ స్త్రీలు అసభ్యకరమైన, అసహ్యమైన వస్త్రధారణలతో, ఆభరణములతో తమ్మును తాము అలంకరించుకుంటూ తమ్మును తామే పాడు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎస్తేరు ఎన్నో ఆభరణాలున్నా వాటిని కోరలేదు. అందుకే రాజు దయను ఈమె పొందుకుంది. చూడండి, ఎస్తేరులో ఎన్ని మంచి గుణలక్షణాలు ఉన్నాయి. అక్కడ ధరించుకోవడానికి ఆభరణాలు లేక కాదు, అన్నీ ఉన్నాయి.
విలువైన ఆభరణాలు ఉన్నాయి, కానీ ఆమె వాటన్నిటిని కూడా తిరస్కరించింది. ఆమె మంచి రూపము కలిగినది, చక్కని అందము కలిగినది. ఇంకా నేను ఇవన్నీ పెట్టుకుంటే నాకు అందం వస్తుంది అనుకోలేదు. కానీ ఆమె దేవుడు యందు విశ్వాసము కలిగినటువంటి ఈ స్త్రీ, దేవుని కృప ద్వారా పెంచబడినటువంటి ఈ కుమార్తె, దేవుని యొక్క మార్గములో పెంచబడినటువంటి ఈ కుమార్తె ఎంత సౌమ్యమైన విధానంలో ఉందో జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే మిగుల వెలగల వస్త్రములతోనైనను కాక నీవు సాధువైనట్టుయో మృదువైనట్టుయో నీవు తగిన రీతిగానే ఉండాలి. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఇక్కడ ఈమె ఒక కన్యకగా ఉంది, కుమార్తెగా ఉంది. ఈమె అలంకారం ఎలా ఉంది? సాధువైనట్టు, మృదువైనట్టు, మంచి నమ్మకం కలిగినటువంటి కుమార్తెగా ఉంది. అందుకనే యవనస్తులు బలమంట వారికి అలంకారము. నీ బలమే నీకు అలంకారం, నీ రూపమే నీకు అలంకారం. ఇంకొకటి పెట్టుకోవటము ద్వారా, ధరించుకోవటము ద్వారా నీకు వచ్చేది ఏమి లేదు. కానీ నీ యవన కాలము బలమే నీకు అలంకారం. కాబట్టి ఈమె దేవుని విశ్వాసము కలిగి ఉన్నటువంటి స్త్రీ కాబట్టి వాటన్నిటిని కూడా తిరస్కరించింది. ఈమె తిరస్కరించింది కాబట్టే అందరికి కూడా ఈమంటే ఇష్టమవుతుంది. ఈమె తిరస్కరించింది కాబట్టే అందరి దయ ఈమె మీద ఉందంట. 2వ అధ్యాయము 17-18 వచనాలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీలందరికంటేను రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించి సంస్థానములు సెలవు దినములు ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా బహుమానములు ఇప్పించెను. రాణి అయినటువంటి ఇప్పుడు ఈ ఎస్తేరు, ఆమెను బట్టి రాజుగారు చాలా గొప్పగా సంతోషిస్తున్నాడండి. చూడండి, తల్లిదండ్రులు లేనిదై ఎస్తేరు దేవుని చేత దీవించబడి హేగే దృష్టికి ఇంపైనదిగా కనబడి కన్యకలందరికంటే ఈమె ఎక్కువగా దయ పొంది రాణి అయింది. కన్యకలందరికంటే ఈమె ఎక్కువగా దయ పొంది రాణి అయింది. అందుకని ఈమె ఆ యొక్క విధానములో దేవుని దయ ఈమె పొంది ఉన్నది, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నది. అందుకని దేవుని దయ అనేది అవసరమండి. మనుషుల దయ, దేవుని దయ ప్రతి కుమార్తెకు కూడా, బిడలకు కూడా అవసరమై ఉన్నది. అందుకనే అణుకువ కలిగి విధేయురాలుగా ఈ స్త్రీ ఉన్నది, ఎస్తేరు ఉంది. అణుకువ కలిగి ఉంది, విధేయత కలిగి ఉంది. అణుకు ఉంది, విధేయత కలిగి ఉంది. చిన్న వయసు నుంచి తన పినతండ్రి చెప్పినట్లుగా చేసినటువంటి ఈ ఎస్తేరు, ఆమె పెద్దదై రాణిగా నియమించిన తర్వాత కూడా తనను పెంచి పెద్ద చేసిన మొర్దెకై మాటకు ఎప్పటి వలె లోబడుచు జీవిస్తుంది. ఈ రోజుల్లో కూడా అలాంటి ఆడపిల్లలు, యవన స్త్రీలు తమ తల్లిదండ్రుల మాట వెనక పెద్దల సలహాలను పాటించక జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎస్తేరు ఏ విషయంలో కూడా తన తండ్రి అయినటువంటి మొర్దెకై విషయంలో నాకన్నీ ఆ అవగాహన వచ్చు, నేను యవన కాలంలో ఉన్నాను, నాకన్నీ తెలుసు అని ఎక్కడ కూడా మాట అనలేదండి. తన తండ్రి మాటకు లోబడింది. తన తండ్రి పెంచిన తండ్రి విషయంలో ఆమె విధేయురాలుగా ఉంది, అణుకువ కలిగి ఉంది. ఎక్కడ కూడా తన యుక్తిని బట్టి కానీ, తన తెలివితేటలను బట్టి కానీ ప్రదర్శించలేదు. ఈనాటి క్రైస్తవ కుటుంబంలో నీవు చిన్న కుమార్తెగా ఉన్నావేమో, యవన కుమార్తెగా నీవు ఉన్నావేమో, ఎలాగ నువ్వు మాట్లాడుచున్నావు, ఏ విధానములో నువ్వు జీవిస్తూ ఉన్నావు,
ఏ మార్గములో నీవు అనుసరిస్తూ ఉన్నావు, ఎలాంటి అపాయములు నీ మీదకు తెచ్చుకుంటున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అణుకువ విధేయత కలిగినటువంటి ఎస్తేరు. అందుకనే పిల్లలు దేవునికి లోబడాలండి. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఇక్కడ ఈమె ఈ రీతిగా రాణి అయింది, ఒక సమస్య వస్తుంది. ఏ సమస్య అంటే ఈ యూదులందరినీ కూడా చంపాలని హామాన్ అనే ఒక కుట్రదారుడు రాజుగారికి తెలియకుండా ఒక లెటర్ని ఆయన అందరికి కూడా పంపించున్నాడు. రాజుగారి యొక్క ఉంగరపు ముద్ర వేసి అంతటిని కూడా గోడల మీద అతికించున్నారు, యూదులందరిని కూడా చంపేయాలని. ఈ విషయాన్ని బట్టి తానును పెంచినటువంటి తన తండ్రి ఈ విషయాన్ని తెలుసుకున్నాడమ్మా, ఏం చేయాలి, నువ్వు రాణిగా ఉన్నావు, మరి ఈ యొక్క సమస్యని ఎలా పరిష్కరించుకోగలమంటే, నేను రాణిగా ఉన్నాను కదా, నేను రాజుగారికి భార్యని కదా, నేను చూసుకుంటానని ఈమె ఏ మాట కూడా అనలేదండి. అంటే ఈమె ఏం చేసిందంట, 4వ అధ్యాయము 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండండి. నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందుమో ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. తన జాతి వారిని కాపాడే విధానంలో, తన రక్తాన్ని కాపాడే విధానంలో ఆమె ఎలాంటి తీర్మానం తీసుకుందంటే, ఇక్కడ యూదులకు శత్రువైన హామాన్ అనే వ్యక్తి ద్వారా యూదులందరిని అంతం చేయటానికి రాజాజ్ఞ ద్వారా కఠినమైన శాసనం ఒకటి విడుదల చేయబడింది. ఇది మొర్దెకైకి విన్న తర్వాత ఈ విషయాన్నంతా చెప్తే ఆమె ఏం చెప్తుందంట, ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఈ సమయంలో రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు, ఇది నేను వెళ్ళే సమయం కాదు, అయినప్పటికీ కూడా నేను వెళ్ళటానికి మీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. చూడండి ఎంతగా ఒక సమస్య వచ్చినప్పుడు తనకున్న హోదాని కానీ, తనకున్న శక్తి సామర్థ్యాలు కానీ, తనకున్న బలాన్ని బట్టి కానీ, తనకున్న రాణిగా ఉన్నటువంటి ఆ ఆలోచన బట్టి కానీ ఏది ఉపయోగించలేదు. కానీ దేవుని వాక్యం చేత పెంచబడినటువంటి ఎస్తేరు దేవుని సహాయాన్ని పొందుకుంటూ ఉంది. ప్రజలను రక్షించుకోవాలంటే దేవుడు తప్ప నాకు ఇంకొక మార్గం లేదు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎస్తేరు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంది, ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉంది. నీ విశ్వాస జీవితం ఎలా ఉంది, నీ ఆలోచన విధానం ఎలా ఉందో, ఒక స్త్రీగా, ఒక కుమార్తెగా, ఒక యవనస్తురాలుగా నువ్వు ఏ రీతిగా ఉన్నావో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన వలన అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యమవుతాయి. ఉపవాస ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యమవుతాయి. ఉపవాసం ఉండి కన్నీరు విడవండి. ఇక్కడ అనేక మంది భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి సమస్యను పరిష్కరించుకున్న వారు బైబిల్లో ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సమస్య వచ్చినప్పుడు తన జాతి వారిని, తన కుటుంబం వారిని కాపాడుకోవడానికి ఇక్కడ దేవుని యొక్క సహాయమును ఈమె పొందుకుంటూ ఉంది. అందుకనే ఈ దైవ సహాయముతో కీడును జయించినటువంటి ఈ ఎస్తేరు రాణిగా నియమించబడింది, అణుకు విధేయత కలిగింది, ఉపవాసం ఉంచి ప్రార్థన చేసింది, దేవుని సహాయంతో కీడును జయించినటువంటి ఎస్తేరుని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉన్నారు. 8వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొనిన అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా, రాజు బంగారు దండమును
ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకి సమ్మతి అయినడలా తమ దృష్టికి నేను దయ పొందిన దాననైనను, రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచినడలా తమ దృష్టికి నేను ఇంపైన దాననైనడలా, రాజువైన తమ సకల సంస్థానములో నుండి యూదులను నాశనము చేయవలనని హమ్మోదాత కుమారుడైన అగాగీయుడైన హామాను వ్రాయించిన తాకీదు చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయ్యండి. ఎన్ని విషయాలు చెప్తుందండి, ఎంత విషయాలు రాజుగారికి అర్థమయ్యే రీతిలో చెప్తుంది. కాబట్టి ప్రార్థన చేసిన తర్వాత, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆ మాటలు చెప్పే విధానంలో ఎంత అనుకువ కలిగి రాజుగారు ఆ యొక్క హామాను చేసిన కుట్రను తెలుసుకునేలాగుండా ఎంత చక్కగా వివరిస్తుందండి. ఇదంతా ఎక్కడి నుంచి ఆమెకు వచ్చింది? దేవుని యొక్క సహాయం ద్వారా వచ్చింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా వచ్చింది. అందుకనే తన వారిని రక్షించుకోవడానికి ఎస్తేరు దేవుని సహాయాన్ని పొందుకుంది. అందుకని తన ప్రజలను రక్షించడానికి మరణానికి సిద్ధమైనటువంటి విధానంలో ఉన్నప్పటికీ కూడా ఆమె అంటుంది, నేను మరణించినప్పటికీ కూడా నేను మాత్రము, ఆమె ధైర్యము కలిగి ఉంది, ధైర్యశాలి. ఆమె ఎస్తేరు ధైర్యశాలిగా ఉంది, త్యాగంగా ఉంది. దుష్టుడైన హామాను తన ఇంటి దగ్గర 50 మూరల ఉరికొయ్య చేయించి దాని మీద మొర్దుకైను ఉరి తీయాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ రాణి ఎస్తేరు విజ్ఞాపన చేసిన తర్వాత ఆ సిద్ధపరిచిన ఉరికొయ్య మీదనే హామానును తన ఇంటి వారందరూ కూడా నశించిపోయిన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక స్త్రీగా, సమాజములో ఒక కుటుంబముగా, ఒక తల్లిగా, ఒక కుమార్తెగా, ఒక యవన స్త్రీగా, ఒక పెద్ద ఉన్నతమైన స్థితిలో నీవు ఉన్నావేమో, నీ సమస్యను నీవే పరిష్కరించుకోవాలి. నీ కుటుంబం మీద ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకోవాలి. అలా పరిష్కరించుకోవడానికి దేవుడు నీకు సమయోచితమైన జ్ఞానాన్ని అందిస్తాడు. నీకు మంచి మాటలను దేవుడిస్తాడు, నీకు మంచి ఆలోచన దేవుడిస్తాడు. ఇది ఎస్తేరుకు దేవుడిచ్చినాడు. కాబట్టి నువ్వేం చేయాలను? మొర్దుకైని ఇక్కడ ఆ రాజ్యానికి ప్రధానమైన మంత్రిగా ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి ఎంత ఘనత తన తండ్రికి తీసుకొచ్చింది. అంటే ఇక్కడ దేవుని యొక్క విధానంలో నువ్వు ఉండాలండి. దేవుని యొక్క ఆలోచన విధానంలో నువ్వు ఉండ. నీ కీడు చేసేవారు ఎంతమంది అయినా ఉండొచ్చు, నిన్ను నాశనం చేయాలని చూసేవారు ఎంతమందైనా ఉండొచ్చు, నీ యొక్క ఎదుగుదలను చూడలేనటువంటి వారు ఎంతమంది అయినా ఉండొచ్చు, లేకపోతే ఒక జాతి వారిని, లేకపోతే ఒక కుటుంబం వారిని, వీళ్ళు ఎక్కడ ఎదుగుతారా, వీళ్ళు ఎక్కడ వాళ్ళని మనం క్రిందికి దించివేయాలన్న ఆలోచన కలిగే కుట్రలో అనేక రీతిలుగా నీ మీదకు చేయొచ్చు. వాటన్నిటిని తిప్పికొట్టాలంటే నువ్వేం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. అనేకమైన కుట్రలను తిప్పికొట్టడానికి నీకు శారీరకమైన బలము లేకపోయినా, నీకు మంది బలము లేకపోయినా, నీకు నోటి చాతుర్యము లేకపోయినా ఒకే ఒకటి ఉంది, మోకరించి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయాలి. నీవు మోకరించి దేవునికి ప్రార్థన చేస్తే నీ కుటుంబం మీద కానీ, నీ ఇంటి వారి మీద కానీ ఎన్ని కుట్రలు వచ్చినా, నీ మీదకి ఎన్ని కుట్రలు వచ్చినా నీవు ధైర్యముగా ఎదుర్కొనే జ్ఞానాన్ని, ఆ ధైర్యమును, ఆ ఆదరింపును దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కుటుంబములో, సమాజములో నీవు స్త్రీగా నివాసం చేస్తూ ఉన్నావు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నావు, నమ్మకం కలిగి ఉన్నావు. సమస్యను బట్టి ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోవద్దు, సమస్యను బట్టి ఎప్పుడు కూడా నువ్వు భయపడవద్దు, సమస్యను బట్టి ఎప్పుడు కూడా నీవు నిరాశపడవద్దు. నువ్వు ధైర్యం కలిగి ప్రభువు మీద విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచి ప్రార్థన చేయి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి.
నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన సహాయాన్ని కూడా కోరుకోవాలి. ఆర్థిక సహాయం కలిగినప్పుడు, ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సహాయాన్ని నీ యొక్క బంధువులను అడుగుతావు, నీకు తెలిసిన స్నేహితులను అడుగుతావు, ఎందుకంటే నాకు సహాయం చేయండి. అయితే ఈ విధంగా ఒక సమస్యని ఎదుర్కోవాలంటే నువ్వేం చేయాలంట? ప్రార్థనా సహాయాన్ని కూడా నువ్వు కోరుకోవాలి. ఎంత గొప్ప విషయం అండి. నువ్వు ఎంతో ఏ స్థితిలో ఎలాగ ఉన్నప్పటికీ కూడా నీ సమస్యను, ఎదుటివారి కుట్రలను తిప్పికొట్టాలంటే, నీ మీదకు వచ్చిన ఆ శాపాన్ని, ఆ నాశనాన్ని తీసివేసుకోవాలంటే దేవుని ద్వారా సాధ్యమవుతుంది. నీకున్నటువంటి ఉద్యోగం కాదు, నీకున్న తెలివితేటలు కాదు, నీకున్న జ్ఞానము కాదు, నీకున్న ఆ రక్త సంబంధుల యొక్క బలము కాదు, నీకున్న ధనము కాదు, నీకున్నది ఏది కాదు, దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నిరూపించి ఉన్నది ఎస్తేరు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ప్రేమను లేకపోయినప్పటికీ కూడా తన పెనతండ్రి ఏదైతే పెంచాడో, ఏ క్రమశిక్షణలు అయితే ఉంచాడో, ఏ యొక్క ఆ విధానంలో ఉంచున్నాడో అదే మార్గంలో ఉంది. కాబట్టి భక్తిహీనులు కీడు చేసేవారు చాలామంది ఉంటారే, కానీ ఆ కీడు వాళ్ళకే వెళ్ళిపోవాలంటే విశ్వాసముతో నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. తర్వాత మొర్దెకైని ప్రధానమంత్రిగా నియమించి అక్కడ బంగారు హారంతో అలంకరించి ఎన్నో గొప్పగా ఆయన్ని బలపరిచి, ధైర్యపరిచి ఆయనకి గొప్ప ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, తన తండ్రిని, తన ఆ రక్త సంబంధులను, తన వారిని ఏ రీతిగా రక్షించుకుందో ఎస్తేరు గ్రంథము ద్వారా దేవుడు మనకి తెలియచేసి ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాస జీవితంలో దేవునికి నమ్మకస్తులుగాను, నమ్మకమైన విధానములు నీ ఉండాలి. యేసు ప్రభువాన్ని ఏ రీతిగా వెంబడిస్తున్నావో, ఏ రీతిగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తున్నావో, నీ విశ్వాస జీవితంలో దేవునికి ఎప్పుడు కూడా నమ్మకమైన మార్గంలో ఉండాలి. అందుకని తన వారిని రక్షించుకున్నటువంటి ఎస్తేరులాగా నీవు కూడా ఏ విషయంలో భయపడవద్దు, దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు. నమ్మకమైన మార్గంలో, ఉపవాస ప్రార్థనలో, మోకరించే ప్రార్థనలు నీవు ఉన్నట్లయితే ప్రతి సమస్యను, ప్రతి కుట్రను కూడా నీకు దేవుడు జయాన్ని అనుగ్రహించే మార్గము నీకు ఇస్తాడని బైబిల్ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ దినమందున నాయన ఎస్తేరు గురించి ప్రభువా మాకు విషయాలు తెలియచేస్తున్నారు. ఇదిగో ప్రభువా, ఆమెనైనా కన్యకగా ఉన్నప్పుడు ఎక్కువ అలంకారాన్ని కాకుండా తక్కువ అలంకారం కలిగి ఉంది. రాణి అయిన తర్వాత ప్రభువా ఎక్కడ గర్వాన్ని ప్రదర్శించకుండా ఉన్నది నాయన. సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికి తన అధికారాన్ని ఉపయోగించకుండా దైవ సహాయాన్ని కోరుకున్నటువంటి స్త్రీగా ప్రభువా ఉన్నది నాయన. గొప్ప విజయాన్ని, జయాన్ని నాయన ఆ బిడ్డ పొందుకొని ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన తన ఇంటి వారందరినీ, తన వారందరినీ ప్రభువా రక్షించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈనాటి క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభువా ఎవరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎంతమంది వారి మీద కుట్రలు చేస్తున్నారు ప్రభువా, ఎంతమంది వారిని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అవి చూసి నాయన వారు దిగజారిపోయిన స్థితిలో ఉన్నారేమో, అవి చూసి ప్రభువా వారు నాయన దుఃఖ స్వభావంతో ఉన్నారేమో నాయన. అలా కాకుండా తండ్రి మోకరించి ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును వారు పొందుకొని ధైర్యపరచబడి వారి విశ్వాస జీవితంలో ముందుకు సాగులాగున మీ సహాయం దయచేయమని నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.